పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు వాక్య భాగం కూడా ఈ పాటను గురించిన సందేశమే దేవుడు మనకు అందించబోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథముల నుండి 139వ కీర్తన 142వ వాక్యం. దినమ్మ ఉండదు. నూట 50 వచనాలు ఒక్క 119వ కీర్తనకు మాత్రమే ఉంటుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు మీరు ఎంత వెతికినా 142 చరణాలు లేవు. ధ్యానం కొంచెం ఆలస్యంగా వచ్చింది కదా, కాబట్టి కన్ఫ్యూషన్ అయిపోయింది. చదవండి. 139వ కీర్తన 13వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు చదవండి. నా అంతరింద్రియములను ప్రేమగల తండ్రి, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు గారు పలుకుతూ ఉన్న శ్రేష్టమైన మాట, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు ఆయన. ఎప్పుడు మనల్ని చూచాడు ఆయన అనంటే, హాగరు దేవునికి పేరు పెట్టింది. ఏం పేరంటే, నీవు చూచుచున్న దేవుడవు అన్న పేరు. హెల్రోయి అని పేరు పెట్టింది. అంటే ఆయన చూచుచున్న దేవుడు అని అర్థం. నా ప్రియులారా, చూచుచున్న దేవుడు వాస్తవానికి ఎందుకు చెప్పింది హాగరు ఆ పేరు అంటే, హాగరు అందరి చేత చేయబడవబడింది. భర్త ద్వారా చేయబడవబడింది, యజమానురాల ద్వారా చేయబడవబడింది, బంధువుల రక్త సంబంధికులు అందరి ద్వారా చేయబడవబడి ఎడారిలోనికి వచ్చేసింది. హాగరుకు న్యాయము చేసేదానికి ఎవరు లేరు. హాగరు పక్షమున మాట్లాడేదానికి ఎవరు లేరు. హాగరు జీవితము నిస్సహాయ జీవితముగా, మోడు పారిపోయిన జీవితముగా హాగరు జీవితం మారిపోతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు హాగరును చూచినాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు హాగరు దేవునికి పేరు పెట్టింది ఏంటంటే, అయ్యా, నా యజమానుడు నా స్థితిని చూడలేదని నేను అనుకున్నాను. నా యజమానురాలు నా స్థితిని చూడలేదని నేను అనుకున్నాను. నా బంధుమిత్రులు, నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, శ్రేయాభిలాషులు ఎవరు నా స్థితిగతులను చూడలేదు అని నేను కృంగిపోతున్న వేళ ఆకాశమందున నీవు నన్ను చూచినావు, నా స్థితిగతులను మార్చినావు. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు చెప్తుంది ఈ పేరు ఏంటంటే, నీవు చూచుచున్న దేవుడవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరయ్యంటే ఆయన చూచుచున్న దేవుడు.
అయ్యో నా స్థితిగతులు చూచుటకు ఎవరు లేరే అని నీవు అలమటించవలసిన అవసరం లేదు. నా పరిస్థితులను గమనించుటకు ఎవరు లేరే, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా బ్రతుకు భారమైపోతుంది, జీవితం కఠినంగా మారిపోతుంది, నా పరిస్థితులను చూచి తప్పించుటకు ఎవరు లేరు అనబడిన బాధ దుఃఖముతో ఎవరైనా ఉంటే మీకు ఒక శుభవార్త నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టండి గట్టిగా. నిన్ను చూచుచున్న దేవుడు, నీ పరిస్థితులను చూచే దేవుడు, నీ కిష్ట పరిస్థితులను చూచే దేవుడు, నీ కన్నీటిని చూచే దేవుడు, నీ బాధను చూచుచున్న దేవుడు, నువ్వు కృంగిపోతున్న వేళ నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. ఆయన పేరు చూచుచున్న దేవుడు. నా ప్రియులరా, ఎప్పుడు చూచాడు? హాగర్ అంటది, నా భర్త నన్ను చేయి విడిచిపెట్టేశాడు, నా స్థితిగతులు మారిపోయినాయి, నా భర్త నన్ను చూడలేదు, నా యజమానురాలను చూడలేదు, నా బంధువులను చూడలేదు, అయితే నీవు నన్ను చూచావు అని అన్నది. ఎప్పుడు? మనలో మాట. మళ్ళీ ఇది బైబిల్ ఎక్కడుంది ఎతుకులాడారు పోయి. మనలో మాట. హాగరుకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి అనుకుందామా, ఒక 30 ఏళ్ళు వివాహమై కుమారుని కన్నది, అంటే 30 ఏళ్ళు. హాగర్ అంటే 30 ఏళ్ళప్పుడు నా ప్రభు నన్ను చూచాడు, ఆయన చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. కానీ దావీదు ఏమన్నాడంటే, నా తల్లి గర్భములో నేను పడక మునిపే నీవు నన్ను చూచావు. హల్లెలూయా. ఆ మాట చూడండి మీరు, 16వ వాక్యం చూస్తే, నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను పిండమై ఉన్నప్పుడు, ఏమండి పిండమై ఉన్నప్పుడు మీ తల్లి చూసి ఉంటుందా మిమ్మల్ని? పిండమై ఉన్నప్పుడు ఏ స్కాన్లు కూడా కరెక్ట్ అయిన రిపోర్ట్లు ఇవ్వవు. పిండమై ఉన్నప్పుడు ఇంకా నువ్వు హార్ట్ బీట్స్ ప్రారంభించబడి ఉండదు. పిండమై ఉన్నప్పుడు ఇంకా చేతులు కాళ్ళు వచ్చి ఉండవు. పిండమై ఉన్నప్పుడు తల్లి చూడలేదు, స్కానింగ్లు వైద్యులే చూడలేరు. అయితే దావీదు ఏమన్నాడంటే, నేను పిండమై ఉండగానే నీ కళ్ళు నన్ను చూసినాయి. ఎప్పుడు చూచాడు ఆయన? 30 ఏండ్లప్పుడు కాదు. ఎప్పుడు చూచాడు ఆయన? 20 ఏండ్లప్పుడు కాదు. ఎప్పుడు చూచాడు? ఇప్పుడు కాదు. నీవు తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే నిన్ను నా ప్రభు చూచినాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలంటే ఆ 16వ వాక్యంలో, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఎప్పుడండి? మనకు ఒక్కరోజు కూడా పుట్టలేదు, మనకు ఒక్కరోజు కూడా గాల. కానీ ప్రభు భక్తుడు అన్నాడు, నాకు ఒక్క దినమైన కాకమునిపే నేను ఈ భూలోకంలో ఎన్ని దినములు బ్రతకాలో నువ్వు రాసి పెట్టేశావు. హల్లెలూయా. ఎలా బ్రతకాలో నువ్వు రాసి పెట్టేశావు, ఎక్కడ బ్రతకాలో నువ్వు రాసి పెట్టేశావు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? నువ్వు పొట్టిదానుగా ఉండవల్లా ఎత్తుదానుగా ఉండాలని దేవుడు రాసి పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు సొరకాయ ముక్క, లేకపోతే బెండకాయ ముక్క, చప్పిడి ముక్క అని ప్రభు రాసి పెట్టేశాడు. నువ్వు తెల్లగుండాలో నల్లగుండాలో ప్రభు రాసి పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. అసలు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉండాలని సమస్తమును దేవుడు రాసి పెట్టేశాడు అంతే. హల్లెలూయా. కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటుంటారు. అదేదో సినిమా యాక్టర్ కదండి, ఎవరు ఆమె? ముక్కు అబ్బా చెప్పాడు కట్టక. అమ్మో, తెలుసు అన్నమాట మీకు కూడా. చూసావు, నాకు అసలు పేరు గుర్తు రాకు, నేను ఆలోచనతో చెప్పేసి నాలుగు మీదనే ఉంది వాళ్ళ పేర్లన్నీ. ఇశ్రాయేలు నడిపించిన సేవకుడు ఎవరు? సింహాల బోన్లో దిగిన భక్తుడు ఎవరు?
హామాను ఉరికొయ్య మీద ఎవరిని తీయాలనుకున్నాడు? యూదాస్కర్యోతునా? మొద్దుకయ్యి. అబ్బా, మొద్దుకయ్య కత్తలే, మొరదకయ్య. అబ్బా, వాళ్ళ పేర్లు ఒకరు అట్లే చేస్తారా? అమ్మలక్కలను చంపండి, అమ్మలక్కలను చంపండి అంటున్నా. అమ్మలక్కలను చంపండి. అమ్మలక్కలు చంపమంటే అమ్మలక్కలు కాదు, అది అమాలేకీలను చంపమన్నాడు ప్రభు. అమ్మలక్కలను చంపండి అని అంట. నా ప్రియులారా, ముక్కు ఆపరేషన్ చేసుకుంది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉందిలే అది చాలామందికి. ఆ మధ్య ఒక ఆమె కూడా ఈ యూట్యూబ్లో చూసా, పెదాలు చిన్నగా ఉన్నాయి అని చెప్పి, చిన్నగా ఉన్నాయి పెదాలు, అది పెద్ద చేయించుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. వాళ్ళ దేవుడు ఉండే హనుమాన ఎవరు ఆయన? ఆంజనేయ స్వామి. అట్ట అయిపోయింది ఆమె పెదాలు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో. నేనేమన్నానంటే, అసలు నువ్వు ఎట్టుండాలని పక్కాగా దేవుడు సిద్ధపరిచేశాడు అంతే. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవానికి నేను సేవలేక రాక మునుపు వరకు, అంటే 2012 వరకు, మీరు నమ్మండి, ఈ ఎత్తే ఉంటాను నేను. నిజం. జేమ్స్ ఏడమ్మా? ఎవరు అంటున్నావు? జేమ్స్ మీ ఆయనమ్మా. జేమ్స్కి తెలుసు. నిజానికైతే జేమ్స్ కంటే నేను హైట్ తక్కువ ఉన్నాను. జేమ్స్ కంటే రోజు బాధపడేవాడిని. ఏంది నేను చెట్లు పట్టుకుని ఊగులాడుతుంటాను నేను అప్పట్లో పొద్దున్న లేచి. అంటే నాకంటే చిన్నపిల్లలు ఎత్తైపోతాను. నేనేంది ఎట్లున్నాను, నేనేంది పొట్టోడుగా ఉన్నాను. అందరూ నన్ను పొట్టోడని పిలిచేవాళ్ళు. మా స్కూల్లో అయితే మేము చదివే తేనాంపేటలో స్కూల్లో నా పేరు పెట్టారు, పొట్టి మస్తానని పేరు పెట్టారు నాకు. ఆ పేరు పెట్టి పిలిచారు, తన్ని తాలింపు పెడతా ఎవరైనా పిలిచారంటే గుర్తుపెట్టుకో. కోపం వచ్చినప్పుడు కొంతమంది అట్లాంటి విషయాలు ఇప్పుడు పెట్టుకొని అప్పుడు బయట వేస్తారు. అటు పిలిచేవాళ్ళు. చాలా బాధపడి దిగులు పడిపోయేవాడు. తర్వాత అమ్మగారి దగ్గర అయిపోయేసి చాలా బాధపడేవాడు. అప్పుడు అమ్మ ఈ మాటలని చెప్పి ధైర్యపరిచేది ఏంటంటే, రై నువ్వు ఎట్టుండాలి, దేవుడు ముందే ఏర్పాటు చేశాడని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా సేవలోకి వచ్చేలాగానే ఎంత ఎత్తాను వచ్చా. అవును, అంతకుముందు చాలా పొట్టు కాకుంటే నా ఫొటోస్ సేవలకు రాక మునుపున్న ఫొటోస్ కాకుంటే నేను మీ గ్రూప్లో పెడతానులే, మీరు చూడండి. చాలా పొట్టుకుంటాను. దాని తర్వాత ఈ వాక్యాలని బలపరిచిన. ఎందుకనంటే నువ్వు ఎంత ఎత్తు ఉండాలో, నువ్వు పొట్టిదానుగా ఉండాలనో, ఎత్తుదానుగా ఉండాలనో, పొట్టోడుగా ఉండాలనో, ఎత్తుడుగా ఉండాలి, సన్నగా ఉండాలనో, లావుగా ఉండాలనో, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలో, నువ్వు ఎట్టుండాలన్నది దేవుడు గ్రంథంలో లెక్కించేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అంతే. ఒక ఆమె పెళ్ళయి 45 సంవత్సరాలు అయిన తర్వాత అంటుంది ఏంటంటే, నాకు అసలు ఈయన సెట్ అయినాడే. 8 మంది పిల్లలు ఆయనకి, ఆమెకి 8 మంది పిల్లలు. ఏమంటే అసలు ఈయనకి నాకు అసలు సెట్ అవుతుంది అయ్యానిదే అని అంటుంది. 45 ఏళ్ళు అయిందంట ఆమె ఆయనకి సెట్ అవుతుందో లేదో తెలుసుకునేదానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు అర్థమైందంటే, ఇప్పుడు సెట్ అవుతుందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? ఒక 3 నెలలు 6 నెలలు సరిపోదు. 45 ఏళ్ళు కాపురం చేసి మనమ సంతానం తీసినాక అంటుంది, ఈయనకి నాకు అస్సలు సెట్ కాదు. అప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయించి నెల్లూరుకి ఇచ్చేసాంలే. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటుంది. గొడవలు పడుతూ ఉన్నప్పుడు మేము పోయి మాట్లాడేసి పంపించేసి వస్తూ ఉంటాం. అట్లా రాకూడదమ్మ, తప్పమ్మ అని చెప్పి. ఒకరోజు అన్నావు, అసలు ఈ మనిషి నాకు ఎందుకు చేసిండ్రో అన్నది. ఏమైందమ్మా అన్న? వాడు నాకు నచ్చలేదు అన్నది. వాడు ఎందుకు నచ్చలేదన్నా? వాడు నల్లగుండో, నా కలర్కి మ్యాచ్ కాలేదన్నాడు. నీ కలర్కి మ్యాచ్ కాలేదని ఇప్పుడు తెలిసిందా? ఏమండి, పప్పన్నాలు జరిగా. ఫస్ట్ మీరు పోయి చూసి వచ్చా, మళ్ళీ పెద్దలు పోయి చూసి వచ్చి, మళ్ళీ పప్పన్నాలు జరిగా, ఎంగేజ్మెంట్ జరిగా. ప్రతి ఎంగేజ్మెంట్లో, ప్రతి పప్పానాలలో, పిల్ల సూపులకు వెళ్తున్నప్పుడు, పెళ్ళిలో అడుగుతున్నామా లేదా? మేము మీకు ఏదన్నా కానీ ఉంటే అప్పుడే చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగానే చెప్పండి.
ఒక అమ్మాయికి ఏం లేదమ్మా, బాధపడద్దు, దిగులు పడద్దు, సర్దుకోంబో అన్న. సర్దుకోంబోయేలాక అన్ని ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి కోపం తిడతా ఉండవు, ఏం పాస్ నువ్వు కాపురాలు ఎడతెత్తావు నువ్వు అని. ఒరే నాయన, నేను ఎప్పుడు ఎడతీసాను, నేనేం చేసినానంటే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మాయికి పొమ్మండ వెళ్ళలే అని. నేనెప్పుడు సామె అంటే ఆ పిల్ల చెప్తుంది, ఆ పిల్ల కలుపురా, ఫోన్ కలుపురా అన్న. కలిపిన ఫోన్, అన్నా ఏందన్నా, ఏం చెప్పినమ్మా? ఏం లేదు, మీరు చెప్పిందే చెప్పిన. అదే ఏం చెప్పినా? అదే నువ్వు అన్నీ సర్దుకోమన్నావు కదా, అందుకే పెట్టి పడకలన్నీ సర్దుకొని వచ్చినాను అన్నారు. తల్లి, నీ లాంటి వాళ్ళు ఉంటే నా లాంటి వాళ్ళని జైల్లో పెడతారే తల్లి. ఇప్పుడు నేను కదా ఇప్పుడు వాళ్ళ కాపురం జరిపినట్టు అయిపోతుంది. నా ప్రియులారా, కొంతమంది అంటుంటారు ఏదంటే, నన్ను అమెరికా వాళ్ళు అడిగారు, కేరళ నుండి వచ్చి అడిగారు, బెంగళూరు వాళ్ళు అడిగారు, చైనా వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారు? మా నాయన ఎవరికి ఇవ్వకుండా నీకు దగలగట్టాడు. రాజ్యమొక్క కూడా అన్నది కదా, ఇప్పుడు అన్నావు కదా అక్క, నువ్వు ఎప్పుడు నా దగ్గర అదుగో అన్నది ఎప్పుడో. ఆయనకి ఏవాక హీరోలాగా ఉంటే 49 వయసులాగా ఉండి ఆయన చూడ, అసలు నాకు తమ్ముడులాగా ఉంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎట్టయినా మొత్తం మీద ఈస్టర్ పండుగ భలే చేసిండబ్బా. సపర్లు కొట్టండి గట్టిగా. పస్కా పండుగలకు పోయి వచ్చినప్పటి నుంచి కొంచెం ఆత్మక్రియ చేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. అవును, మళ్ళీ అదే ఆత్మలో ఫ్లోలో వెళ్ళిపోవాలి ముందుకు, అంతే. ఏం పరిపూర్ణం గారు, అదే పురుషోత్తమ అన్నగారు, ఆయన పెట్టిన పేరు పరిపూర్ణం గారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమల దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనబడిన ప్రతి విషయాలు, తమిళ్లో ఒక మాట ఉంటుంది, తిరుమణం ఎన్బది స్వర్గத்தில் నిశ్చయిక్కப்படுகிறது అని ఉంటుంది. అంటే ఆ మాట మన బైబిల్లో ఉన్న మాటే. వివాహం అన్నది పవిత్రమైనది, గనుడైనది. మీరందరూ ఆ ఫీలింగ్లో 30 ఏళ్ళ క్రితం పోతాను మీరందరూ. అబ్బా, ఆ టైంలో స్టేజ్ మీద ఆ దోమల వల్ల ఒకటి మొహం మీద వేసుకొని, ఆయన మొహం నాకు గనరాక, మొహం ఆయనకు గనరాక, ఇది ఎప్పుడెప్పుడు చేస్తారో అందరూ చూడాలని. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అది దేవుడు ఏర్పాటు చేసింది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ఆశించినా, ఏం కోరుకున్నా, ఏది చేసినా దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుచున్నది. హల్లెలూయా. ఇంకా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఆ మాట మాట్లాడకూడదు. ఏ మాట? నన్ను వాళ్ళు అడిగారు, వాళ్ళని చేసుకుంటే భలే ఉండును, ఈ పిల్ల కాబట్టి గమ్ముగుంది, లేకపోతే ఇంకో పిల్లది పప్పు గుత్తి తీసి పొడిచి ఉంటుంది. ఈ పిల్ల కాబట్టి ఏంది కిరణ్ ఒక టైపు చూస్తాను. నా ప్రియులారా, అది దేవుడు నిర్ణయం అంతే. ఆమె దేవుడు మన విషయంలో ప్రతి విషయములలోనూ ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడండి. పెళ్ళిడు వచ్చినప్పుడు అమ్మ నాన్నలు ఆలోచిస్తారు, పిల్లని ఎక్కడ చూడాలి, పిల్లని ఎక్కడ చూడాలి, ఎందుకు సొంతంలో చేసుకుందాం, బయట చేసుకుందామా. మగ పిల్లలు అయితే కట్నాలు ఎంత అడగాలి, ఆడపిల్లలు అయితే కట్నాలు ఎంత అడుగుతారో. ఎప్పుడు పెళ్ళిడు వచ్చినప్పుడు కానీ దేవుని యొక్క అమ్మ తల్లే ప్రవీణ మాత్రం ఎత్తుకునేటట్లేదు కదా పిల్లనే. నువ్వు ఎత్తుకొని చూడలేదు ప్రవీణ. కంఠం వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు చూసుకుంటారులే. నా ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటు ఎట్టుందనంటే, నీ తల్లి గర్భం నువ్వు పడి ఒక్క దినమైనా కాకమునుపే నీ జీవిత దినములన్నీ ఎలా ఉండాలని ప్రభు రాసి పెట్టేశాడు. హల్లెలూయా.
ఎందుకిలా జరిగిందని. నువ్వు ఏడవలసిన అవసరమే లేదు. ఇంకా ఈ మాటలు ఎన్ని కూడా నువ్వు ఏడుస్తున్నావని అంటే నువ్వు నిజంగానే ఇంకా విశ్వాసురాలువి అని చెప్పుకునేదానికి అర్హత లేనివారు. నీ దినములన్నిటినీ ప్రభు గ్రంథములో లెక్కితము చేసి పెట్టాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, నువ్వు ఎలా పోషించబడాలి, నీ జీవితం ఎలా ఉండాలి. ఎందుకంటే నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకా మీరు పరిశుద్ధ గ్రంథములో చదివితే 4వ వాక్యం చదవండి. అందులోనే యెహోవా నా మాట నా నాలుకకు రాక మునిపే. అబ్బా ఎంత మాట అండి. నువ్వేం మాట్లాడబోతున్నావన్న మాట నీ నాలుకకు రాక మునిపే ఆ మాట ఏందో దేవుడు ఎరిగొన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. చిన్న మాట చెప్తాను. కొన్నిసార్లు కారులో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పాటలు పెట్టుకుంటాను, లేకపోతే నా వర్తమానాలు పెట్టుకుంటాను. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు వర్తమానాలు పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు నాకే కొన్ని వాక్యాలు విన్నప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వాక్యమును ఎంతసేపు నేను వివరించానా, ఈ వాక్యం నుంచి ఇన్ని విషయాలు నేను బయట పెట్టానా, అసలు నేను ఎప్పుడూ ధ్యానించి ఉండను. వాస్తవానికి చెప్పాలి, నేను పెద్దగా ఎక్కడ తరబీతు పొందలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎక్కడ తరబీతు పొందలేదు. 2012వ సంవత్సరము ఆగస్టు మాసంలో 2వ తారీఖు అనుకుంటాను, 2వ తారీఖు గుంటూరుకు వెళ్ళాను. హోసన్న మినిస్ట్రీస్కి తరబీతు పొందాలని వెళ్ళాను. నేను వెళ్ళినప్పటి నుండి క్లాసులు సరిగా జరగలేదు. ఎందుకంటే ఏసన్న గారు అప్పుడే చాలా సీరియస్ కండిషన్లో ఉండి 8వ తారీఖు చనిపోయారు. అసలు క్లాసులు ఇంకా చనిపోయిన తర్వాత క్లాసులు జరగలేదు. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను. అసలు క్లాసులే జరగలేదు అక్కడ. ఇంకా దాని తర్వాత నాకు ఎక్కడ సర్టిఫికేట్ లేదు. ఇప్పటి వరకు నేను పాస్టర్ అనబడిన సర్టిఫికేట్ నాకు లేదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది 4-5 పెట్టుకున్నారులే, అది వేరే సంగతి. నాకు ఒక్క సర్టిఫికేట్ ఇప్పటికి లేదు. నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నాను కూడా పెద్దగా కాదు, అంత అనుభవం కూడా నాకు లేదు. ఆ మధ్య ఒక వాక్యం చెప్పాను ఆంధ్రప్రదేశంలో. ఏం వాక్యం అని అంటే, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన ఇస్కారియోతు యూదాకి 30 వెండి నాణేలు ఇచ్చింది ఆ ప్రభుత్వం. హేరోదు పుట్టినరోజుకి నాట్యం ఆడితే హేరోదు కుమార్తెకు రాజ్యంలో సగం. ఈ మాటలు వివరిస్తున్నాను. హేరోదు పుట్టినరోజుకి నాట్యం ఆడితే హేరోదు యొక్క కుమార్తెకు రాజ్యంలో సగం. యేసుక్రీస్తుని అప్పగిస్తే ఇస్కారియోతుకి 30 వెండి నాణ్యాలు. యేసుక్రీస్తుని అప్పగించిన వాడికే 30 వెండి నాణ్యాలు ఈ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు మరి యేసుక్రీస్తు కొరకే జీవిస్తే నీ కొరకు నా దేవుడు ఎంత సిద్ధపరిచాడు అని వాక్యం మాట్లాడుతున్నా. ఆల్మోస్ట్ సీనియర్ పాస్టర్ ఆయన, చెన్నైలో ఆల్మోస్ట్ సీనియర్ పాస్టర్. గొప్ప గొప్ప దైవజనుల పక్కమున కూర్చొని ప్రసంగాలు చేసిన దైవ సేవకుడు ఆ వర్తమానం ఫోన్ చేసి అంటున్నాడు, ఎన్నో ప్రసంగాలు విన్నాను, ఇలాంటి కోణం మొదటిసారిగా విన్నాను. నువ్వు ఎక్కడ చదివావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు ఆ సబ్జెక్టు. వాస్తవానికి అయితే ఎక్కడ వినలా, ఎక్కడ నేర్చుకోలే, ఎక్కడ చదవలా. ఏదో ఆ రోజు నిలబడితే ప్రభు మాట్లాడేశాడు. నిజమండి. తమిళ్లో ఒక పాట ఉంటుంది, కిరుబ 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 ఎల్లా కిరుబ 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 కిరుబ. వినున్నారండి? నువ్వు మంచోడు అయ్యా, మేము మన పాటలే వినము సరిగా, నువ్వు తమిళ పాటలకు పోయినావు అంటరా. దాంట్లో కొన్ని పదాలు ఉంటాయి. నా ఇల్ల ఏం బెల్ల నిల్ల ఏం తాళంతిల్ల ఎల్లాంకిరుబ అంటే నేను కాదు, నా బలం కాదు, నా టాలెంట్ కాదు, నా జ్ఞానం కాదు, అంత కృప. నిజం చేత అక్షరాల సత్యం. ఆ పాట నాకు సరిపోయే పాట అది. అదే నిజంగా నాకని చెప్పుకోడానికి ఏముందండి, పెద్దగా ఏమన్నా చదువు డిగ్రీలు చేసిన నేను, పెద్ద డిగ్రీలు చదివినాను నేను లే. కొంతమంది పేర్లు పాంప్లెట్లలో పేర్లు వేసుకునేటప్పుడు నన్ను అడుగుతారు, మరి ఏమంటారంటే బ్రదర్ దయానిధి అని అంట.
దాని తర్వాత చెప్పండి అని అంటాం. దాని తర్వాత అదే దయానిధి పేరు. కాదండి, బీటీహెచ్ఆ, డిటిహెచ్ఆ, ఎంటీహెచ్ఆ, ఏ హెచ్చు లేదు, అసలు హెచ్చులే లేదు మనకి. ఏందో అంత మాట్లాడరు, అసలు లేదుగా. ఏడుంది నాకు? దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ అయినా ఇంత గొప్ప సేవ చేయగలుగుతున్నానంటే దేవుడు రాచి పెట్టాడు ఆయన. హల్లెలూయా. నా నోట ఏ మాట ఉండాలో ప్రభు ముందుగానే పూర్తిగా ఎరిగాడు. అది మీకు ఇంకా ఒక మాటను చూపిస్తాను, చదవండి పరిశుద్ధ గ్రంథములో. అదే 139వ కీర్తన 17వ వాక్యం చదవండి. సారీ, 2వ వాక్యం చదువు. 2 చదువు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ఆ చరణంలో రాసింది, చివరి చరణములో, నా హృదయ గాయములను ఎవరితో చెప్పగలను, అర్థము చేసుకొనుటకు ఎవరు కానరాకున్నను, లోకం నన్ను వేరు చేసినను, నాపై చూపితివి నీ ప్రేమను, లోకం నన్ను వేరు చేసినను, నాపై చూపితివి నీ ప్రేమను, నా మనస్సు నెరిగిన మహారాజువు, నా మనస్సు నెరిగిన మహారాజువు, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. అందరూ కలిసి, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. నా తల్లి గర్భములోనే నన్ను చూచావు నా యేసయ్యా, నే పిండమై ఉండగానే నన్ను పిలిచావు. హల్లెలూయా. నా మనస్సును ఎరిగిన మహారాజువు. అదే మాట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును ఎరిగిన వాడవు. ఏమండి, నిజంగా మన మనస్సును ఎరిగిన వాళ్ళు ఉన్నారంటారా భూమి మీద? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అనుష గారు లేదా? మోషన్నా, ఏమో చూస్తున్నావు సెల్ ఫోన్లో. మరి ఏంది, ఈమెయిల్ వచ్చిందా? మన మనసును ఎరిగిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. మనం ఒకటి అనుకుంటాము, కానీ మనం అనుకున్నది వాళ్ళు చేస్తారా? చెప్పలేదండి, చేయరు. మనం ఒకటి తలిచి ఒకటి అంటాం, కానీ దాన్ని వాళ్ళు వేరే రకంగా. జరగలేదా మీ జీవితంలో? జరగలేదు ఇట్లాంటి? అమ్మో, నా జీవితంలో బోల్డ్ అన్ని, ఒకటా రెండా. నాకు ఒక ఆమెకి ఒక చిన్న మనస్తాపం వచ్చింది. ఇంకొక ఆమె దగ్గర పలకరిస్తా ఆమెను అడిగానమ్మా, ఆమె బాగుందా పలానక్క అని అడిగిన. బాగుంది అయ్యగారు. బాగుంటే మంచిదేలే అని అన్న. అది తీసుకుపోయి ఆమె ఏ టోన్లో చెప్పిందో నాకు అర్థం కాదు. అది ఒక భూకంపం వచ్చింది. అది బాగుంటే మంచిదేలే అన్నమాట. ఎట్టంటే బాగుండి ఆమెకేం బాగుండిలే అన్నట్టు చెప్పింది ఎంబోయి. నేను చెప్పింది ఏంది ఏమండి, కొంతమంది మనం తిట్టేది కూడా అట్నే ఉంటుంది చూసారా. బాగుండలే నీకేం, మేము ఎట్టన పోతున్నాం బాగుండు అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక భార్య హాస్పిటల్ అనారోగ్యంతో అడ్మిట్ అయ్యింది.
ఈయన రోజు ఆపిల్కాయలు అరటికాయలు రోజు బత్తకాయలు పొద్దున్న సాయంత్రం తెచ్చి పెడతా ఉన్నాడు ఇష్టానికి. ఈ అమ్మ ఏడుతా, బావా నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపుతున్నావు బావా, నేను అర్థం చేసుకోలేకపోయినాను. ఎందుకమ్మా అంటాను, నువ్వు నన్ను పట్టించుకో అనుకున్నా, ఆపిల్కాయలు అరటికాయలు బత్తకాయలు ఇష్టానికి తెస్తా ఉన్నావు, నా మీద నీకు ఎంత ప్రేమ కాదు, దోమ కాదు, శ్యామ కాదు. నువ్వు బయటకు వచ్చి నువ్వు అనుకో హాస్పిటల్ నుంచి, ఊరు మొత్తం నన్ను కడిగి పడేస్తావు నువ్వు, ఒక ఆపిల్కాయ కూడా తెచ్చిలేదని. కాబట్టి మరి వీటన్నిటికి డబ్బులు ఎట్ట చేసిన బావ అంటే, నేను వడ్డీకి 10 రూపాయలు వడ్డీకి తెచ్చినానులే, నా బాధ నేను పడతాను, నువ్వు తిని బాగా బలిసి బాగున్నాను. ఇప్పుడు ఎట్ట చెప్పినట్టు ఆయన, మీకు అర్థమైంది ఆ స్లాంగ్? అబ్బే పర్లేదు తినమే, నువ్వు బాగుంటే కదా, అట్ట కాదు, నా బాధ నేను పడతాను, నువ్వు బాగా తిని బాగా బలిసి ఉండి దిట్టంగా అయినా. ఇంకేం తింటుంది రాయ అమ్మాయి. మన మనసుని అర్థం చేసుకుని ఉన్నారండి? నెవర్. అయితే మన మనస్సును అర్థం చేసుకున్నవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూచుచున్న దేవుడు ఎప్పుడు తల్లి గర్భములోనే ఉన్నప్పుడు నిన్ను చూచాడు, పిండమై ఉన్నప్పుడు నిన్ను చూచాడు. నియమించబడిన దినములలో ఒక్క దినమైన కాకమునిపే నీ దినమును లెక్కించి వేశాడు. నీ నోట ఏ మాట రావాలో ఆ మాట నాలుకకు రాకమునిపే నువ్వు ఏం మాట్లాడబోతున్నావో పూర్తిగా గ్రహించినాడు. నీ మనస్సును ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ ఎందుకు చేశాడంటే, మనము ఆయన కొరకు జీవించున్నట్లుగా, ఆయనకు సొత్తుగా మనం మార్చబడినట్లుగా. చదవండి, నేను చూపిస్తాను ఆ మాటను. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వాక్యం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం. అయితే ఏందో నువ్వేదో చదువుకుంటున్నావు, నేను కూడా అలకెత్తున్నా, చదువు. అయితే యాకోబు, ఆ మాట నిన్ను సృజించిన వాడని మన బైబిల్లో ఉంది కదా. వ్యాఖ్యానంలో ఏమని ఉంటుందంటే, నిన్ను పుట్టించిన వాడు అన్నమాట ఉంటుంది. ఇశ్రాయేలు నిన్ను పుట్టించింది నేనే, నిన్ను నిర్మించింది నేనే. ఏమని? నీవు నా సొత్తు. ఉందన్నమాట. నువ్వు అన్ని చదివేలాగా ఇన్స్టాల్మెంట్ అయిపోతుంది. బుధవారం పోలు, శుక్రవారం పోళ్ళు కొంచెం 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 కడుతుంటాను లప్పు అట్టవుతు. అందుకని నేను చెప్పేశా, నేను నిన్ను పుట్టించాను, నేను నిన్ను సృజించాను. ఎందుకొరకంటే నీవు నాకు సొత్తుగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనందరం ఎవరు సొత్తు అండి? చెప్పాలి. మనందరం ఎవరు సొత్తు? దేవుని సొత్తు. భక్తుడు అంటాడు, మిమ్మల్ని ఆయన వెలపెట్టుకున్నాడు కనుక మీరు మీ సొత్తు కారు. దేవునికి మహిమ కలుగును గాక. మన మీద మనకు అధికారం లేదు. ఎందుకంటే కల్వారి శిలువలో ఆయన కాల్చిన రక్తము చేత ఆయన మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. ఎందుకొరకు ఆయన మనల్ని తన సొత్తుగా మార్చుకున్నాడు అని అంటే, ఆయన కొరకు మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, 25 ఏండ్లకు పైగా ఉన్నోళ్ళు, మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. పురుషోత్తమ 22. నాకే 35 రేపు వచ్చే శనివారానికి. మే 3వ తారీఖు కదా నా బర్త్డే. వచ్చే శనివారానికి 35 నాకు. కనపడకుండా వయసు వచ్చేస్తా ఉంది. అతన్ని 25కు పైన ఉన్నవాళ్ళు. జేక్ ఎంతక్క? మరి నువ్వు సెంచురీ కొడితే నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును. 25 ఏండ్లు మీ కొరకు బ్రతికారు కదా. ఇంక ముందు ఉన్న
ఇంకొక 25 ఏళ్ళు బ్రతుకుతామేమో, లేక 30 ఏళ్ళు బ్రతుకుతారేమో. ఇక ఉన్న దినాలైనా ఆ దేవుని కొరకు బ్రతకగలుగుతామా? హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. మాదేముందిలే పాస్టర్ గారు, మేము స్త్రీలు మేమేం చేయగలుగుతామని. మీకు ఒక విషయం చెప్పనా? ఆది అపోస్తుల దినములలో పరిచర్య విస్తరణకు కారణము స్త్రీలే. మీరు ఆమె చెప్పట్లేదు గట్టిగా. ఆమెనంటే ఎక్కడికన్నా పరిచర్యకి పంపిస్తానన్నా? మీ మీద అంత భారాలు పెట్టంలేండి. ఆది అపోస్తుల వెంట పరిగెత్తింది స్త్రీలు. యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు శ్రమలను చూసి ఏడ్చింది స్త్రీలు. సమాధి యొద్దనే కనిపెట్టుకొని ఏడ్చింది కూడా. ఆయన దేహముకు సుగంధ తైలమును పూయాలని పరిగెత్తింది కూడా స్త్రీలే. హల్లెలూయా. ఆనాటికి సరి ఈనాటికి సరి ఎక్కడ చూసినా పరిచర్యలు సంఘాలలో ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుందండి? ఏదైనా మీదే ఫస్ట్ ప్రైజ్. మా వల్ల ఏమవుతుంది అనొద్దు. మీ ద్వారానే పరిచర్య విస్తరణ జరుగుతుంది. హల్లెలూయా. తమిళ్లో ఒక మాట ఉంటుంది, ఆవదుం పెన్నాలే అలీవదుం పెన్నాలే అని. అంటే కట్టాలన్నా స్త్రీయే, కూల్చాలన్నా అది లోకానుసారమైన మాట. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, పరిచర్య విస్తరించాలి అని అంటే స్త్రీల యొక్క కన్నీటి ప్రార్థన ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా అండి, వాస్తవం. ఇప్పుడు 25 ఏండ్లు లేకపోతే 30 ఏళ్ళు మీ కొరకు బ్రతికారు కదా. సరే, ఇక ఉన్న దినములైనా దేవుని కొరకు ఏమైనా చేయాలి, ఏమైనా దేవుని కొరకు ఆయన రాజ్యము కొరకు సంపాదించాలి, కొంతమంది ఆత్మలైనా అనబడిన ఆశ తాపత్రయము ఈ దినము నీకు కలగాలి. దేవుని కొరకు నువ్వు ఏం చేశావు అనబడిన ప్రశ్న ఒకవేళ దేవుడే నీ దగ్గరగా అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి? అయ్యా, పెళ్ళయ్యేంతవరకు మా తల్లిదండ్రుల కొరకు కష్టపడ్డాను, పెళ్ళైన తర్వాత ఈయన కొరకు పిల్లల కొరకు కష్టపడ్డాను, నా బతుకు అయిపోయిందని అంటే అంత మాత్రానికి నిన్ను నా రక్తము కార్చి నేను నిన్ను కొన్నది, నిన్ను నా సొత్తుగా మార్చుకున్నది ఎందుకు అని ప్రభు ప్రశ్నిస్తాడు. దేవుడు నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. పాడతాం కదండి, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. దేవుని స్తోత్రం. ఎవరు సొత్తు మనము? మనకు ఇంతగా మనకుందా లేదా సొత్తు? అది చెప్పండి అమ్మా. ఓ జయక్క, సొత్తు ఉందా లేదా నీకు? ఊరికడ ఇల్లు కట్టిస్తానుగా. అది దేవుని కృపలో మా నాన్నగారికి లేదు దాని మీద ఆశ, నాకు లేదు దాని మీద ఆశ. దేని మీద? ఏదైనా సంపాదించుకోవాలి, చేర్చుకోవాలి, కూర్చుకోవాలి, ఏమి లేదు. నా జీవితంలో ఒకే ఒక మేలు చేశాను నేను. ఏంది ఆ మేలు అంటే, ఆ కోడపాకంలో ఒక ఫ్లాట్ ఒకటి కొనిపెట్టా. అది సొత్తు నాకు కాదు, అది దేని కొరకు కనిపెట్టానని నాతో ఉన్నోళ్ళకి తెలుసు. దేని కొరకు పౌలు? అది చెప్పాడు, చూసినవా? చెప్పు, వాళ్ళు చెప్పు గట్టిగా. అరే చెప్పురా, ఇది సిగ్గుపడతలేదు. పెళ్ళికి సిగ్గుపడలేదు, ఏడ సిగ్గుపడతా కూర్చున్నాను. పెళ్ళికైతే ప్రశాంతి నేను దగ్గరే కూర్చున్నాగా. ప్రశాంతి తలకాయ పైకి ఎత్తాల మనోడైతే. అసలు నాకు కూడా అంత ధైర్యం, ఎంత సరదా కూడా అబ్బా పెళ్ళికి మనోడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడైనా ఒక దినం ఆ ప్రాంతంలో మందిరం కట్టాలని ఆ స్థలం కొనిపెట్టా. హల్లెలూయా. నా కొరకంటూ ఇంతవరకు ఏమీ లేదు. ఎందుకు చెప్పనా? నేనే ఒక సొత్తు దేవునికి. నాకెందుకు సొత్తు? ఇంకా
ప్రభువే ఆయన తనకు సొత్తుగా నన్ను కొన్నాడు. మనలందరినీ ఆయన తనకు సొత్తుగా చేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నాడు కదా, నీవు నిజంగా ఆయన సొత్తు అయి ఉంటే నీలో ఒక 3 విషయాలు నీలో ఉండాలి. ఎన్ని విషయాలండి? 3 విషయాలు. నిజంగా మన సొత్తు అన్నదానికి రుజువు కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు ఏ సెల్ ఫోన్ ఏది అది క్లుప్తం కొన్ని మాటలు చెప్తానా, పెద్ద పెద్ద విషయాలేం కాదు, చిన్న చిన్న మాటలు. నిజంగా మనము దేవుని సొత్తు అయితే దానికి రుజువులేంటి, ఆనవాలేంటి? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నేను కొనుక్కున్నాను. అందరూ చెప్పండి, ఈ సెల్ ఫోన్ వెలబెట్టి నేను కొనుక్కున్నాను. ఈ సెల్ ఫోను నా దగ్గరే ఉంటుంది కదండి, అవునా కదా? ఓకే. ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. సుభాషినక్క కొనుక్కున్నావా? ఎందుకు మీ ఇంట్లో పెట్టు, పక్కన ఇంట్లో పెట్టావా? పక్కన ఇంట్లోనా? అసలు దాన్ని ఊరుకొని ఉండడే. ఎవరింట్లో పెట్టావు? మీ ఇంట్లో పెట్టుకున్నావు. సరే, బెడ్ మంచం కొనుక్కున్నావు. పక్కింటి వాళ్ళు పడుకొని బెడ్ మంచం పక్కింటి వాళ్ళకి ఎత్తవా? ఈ ఎన్ని వదిలిపెట్టు. నకిలీసు సరుడు కొనుక్కున్నావు. అబ్బా, నకిలీ సరుడు అంటే అబ్బా, పక్కింటి వాళ్ళు బీరోలో పెడతారా? ఓయమ్మో, వాళ్ళు ఒకవేళ తెలియకుండా కబక్కన కనపడి అడిగినా కూడా అది బంగారం కదలే, ఇల్లే అది బంగారం కదలే, ఊరక కవరింగ్లే, అది పలపలన కనపడుతుంది అది బంగారం అని. బంగారాన్ని కూడా కాదంటాం కదండి మనము, ఎందుకంటే ఏదైనా కష్టాలు అయితే మళ్ళీ అడుగుతురని గబక్కన, అందుకని చెప్పం. అట్టున్నప్పుడు పక్కింట్లో పెడతాం మన సొత్తు తీసుకెళ్ళి. ఇప్పుడు మన సొత్తు మన ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నీవెవరు సొత్తు? నువ్వు దేవుని సొత్తు అయితే నువ్వు ఎవరింట్లో ఉండాలి? ఇప్పుడు దేవుని ఇల్లేది? కొంచెం తేటగా చెప్పండి. వీళ్ళు ఎంత పాపం మీద ఏం కదిలికుండా వీళ్ళని మీరు చెప్పండి. పురుషులు ఎంతకి మీరు ఎవరు సొత్తు అండి? మీరు ఆగండి అమ్మ, కాసేపు ఆత్రం ఎక్కువ. ఎవరు సొత్తు మీరు? చెప్పండి. మధు కానుక పాట మధుకి ఇవ్వండి అబ్బా ఈరోజు. చెప్పు, ఎవరు సొత్తు? మనం దేవుని సొత్తు. దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లో ఉండాలి. ఏది దేవుని ఇల్లు? దేవుని మందిరమే దేవుని యొక్క ఇల్లు. నువ్వు నిజంగా దేవుని సొత్తు అయితే దేవుని మందిరము ఎప్పుడెప్పుడు తెరవబడుతుందా పరిగెత్తాలని ఉండాలి. మనం అట్ట పరిగెత్తాం. మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలు, ఇంటికి వెళ్ళేటప్పుడేమో కుందేలు. ఆమెను అన్నెత్తనమా? అప్పుడే ఇంకా పరుగు పందెములలో ఉంటారు చూసినామంట. నెంబర్ 1, 2, 3 స్టార్ట్ అని పరిగెత్తారు. కొంతమంది నేను ప్రార్థన అయిపించుకునేసి ఎవరన్నా మాట్లాడుతామని ఫోన్ చేసే లోపల అప్పుడే తినేసి పడుకొని ఉంటారు. ఏం చేద్దాం, పడుకున్నా టైర్లో ఇప్పుడు అన్నం మీద పడుకున్నా, సరే నేను ఫుల్పేట దిగి మందిరం నుంచి కూడా బయటికి రాలేదు, అప్పుడు వీళ్ళు ఇంటికి పోయి తిని పడుకున్నారంట. చూసామండి. దేవుని యొక్క మందిరములో ఎట్టుండాలండి? రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. రాజాని భవనములో రేయింబగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. కలిసి స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను.
హల్లెలూయా. ఎట్టుండాలి అంటే రేయింబగళ్ళు ఎప్పుడెప్పుడు మందిరం వదిలిపెడతారు, గబక్కని వెళ్ళిపోయి కుండల సెట్ల మీద పడాలని ఉండకూడదు. ఎందబ్బా అప్పుడే అయిపోయింది ప్రార్థన అన్నట్టు ఉండాలి. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం మీద మా పురుషోత్తమ ఈ మధ్య నాకు నచ్చింది అబ్బా బాగా. ఒక షర్ట్ ఒక కొత్త చొక్కా ఒకటి కొనేస్తాను నీకు, తెల్ల చొక్కా కొనేస్తా. ఎందుకంటే నిజంగా పస్కా పండుగలు అయిపోయిందని బాధపడిందండి ఆయన. చెప్పాడు కదా కిరణ్, ఏందన్న అప్పుడే అయిపోయింది, వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా 5 రోజులు పెట్టాలన్నా అన్నాడు. అన్నవా లేదా? నేను అడిగిన 2 లక్షలు ఇయ్యి దేవుడికి స్తోత్రం కలుగుడా గాక. మరి ఊరగ పెడతారండి నా ప్రియులారా. దేవుని మందిరం ఆరాధన ఎంత అయిపోయింది అని బాధపడాల. ఒక 10 నిమిషాలు ఎక్కువైపోయిందని బాధపడకూడదు. ఆయన సన్నిధి మనం ఆయన సొత్తు, ఆయన ఇంట్లోనే ఉండాల. దేవుని స్తోత్రం. రెండవ మాట, రెండవదిగా మనం దేవుని సొత్తు అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఉంటాయి పిత్తల బిందెలు, స్టీల్ బిందెల మీద ఏం వేస్తారంటే పేర్లు రాసుకుంటారు. గుర్తుందా విజయక్క? ఇప్పుడు కూడా ప్లాస్టిక్ బిందెల మీద కూడా కొలాయి కడి పెట్టేప్పుడు పేర్లు రాస్తారు, దాని మీద పేర్లు రాస్తారు. పేర్లు రాయే విధంగా టక్కున ఏం చేస్తారంటే ఆ బిందెను ఒక తన్ను తన్నుతారు, సొట్టబోద్ది. అదే వాళ్ళు గుర్తు. సొట్టబోయింది, పసుపు కలర్ బిందె మాది, అది సొట్టబోయింది అంటారు. అంటే మొత్తం మీద మన వస్తువు మీద ఏదైనా ఒక గుర్తు. ఇప్పుడు పాటల పుస్తకాల మీద కూడా మీ పేర్లు రాసి పెట్టుకుంటారు. అవునా? రాసుకున్నారు లేదా? బైబిల్లో మీ పేర్లు రాసుకుంటారు. ఇప్పుడు కొన్ని మన ఇంట్లో మనం వాడుతున్న కొన్నిటి మీద మనకని కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి. ఇప్పుడు నిజంగా నీవు కూడా దేవుని సొత్తని నీకు దేవుని గుర్తు ఒకటి ఉండాలి. హల్లెలూయా. ఇస్లామీయులు ఉన్నారు కదండి, ముస్లిం వాళ్ళకు ఒక గుర్తుంది తెలుసా మీకు? ఏంది వాళ్ళ గుర్తు? నొసట మీద వాళ్ళకి ఒక గుర్తు ఒకటి ఉంటుంది, మీరు చూడండి. వారు నమాజ్ చేసేటప్పుడు మోకాళ్ళు వంచి ఈ తలకాయ వచ్చేసి నేలకు తగిలేటట్టుగా వాళ్ళు నమాజ్ చేస్తారు, మాస్ చేస్తారు. వాళ్ళ పద్ధతి అది. మనోళ్ళు మోకాళ్ళు ఏమంటే బాస్కెట్లు వేసుకొని సప్పం కూర్చుంటుంటారు, కానీ వాళ్ళు అట్లా చేయరు. ఆ మధ్య ట్రైన్లో నేను వస్తున్నా, ఒంగోలు నుండి వస్తుంటే నాకు సీటు క్యాన్సిల్ అయిపోయింది, కన్ఫర్మ్ కాల. సరే అని చెప్పేసి టీటీఆర్ని అడిగితే అదిగో అక్కడ నిలబడుకో, తలుపు దగ్గర నిలబడుకో, నేను వస్తానని నేను నిలబడుకున్నా. ఒక అతను గబగబున వచ్చాడు, అతనికి కూడా సీటు క్యాన్సిల్ అయిపోయింది. ఎమ్మటి అదే స్థలంలో అంటే ఆ వాష్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది అని ఆ స్థలం, ఆ తలుపు అక్కడ నీళ్ళంతా కిందంతా పోయి వచ్చాడు. ఏదో ఒక చిన్న కండ ఒకటి బరిశాడు. అక్కడే 3-4 నిలబడుకున్నాం అక్కడ. అందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడే కండ ఒకటి బరుచుకున్నాడు, మోకాళ్ళు పెంచుకున్నాడు, తలకాయ ఈ నొసట కింద తగిలేటట్టుగా 20 నిమిషాలు ఉన్నాడండి. అట్లాగనే నన్ను కూడా కొంతమంది ఏం చేస్తారంటే జుబ్బా వేసుకుని గడ్డం చూసేసి నన్ను కూడా వాళ్ళోడు అనుకుని సలాం అలైకుం బాయ్ అంటారు కొంతమంది నన్ను. తర్వాత పక్కన ఈయన కాదు ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఈ జుబ్బా గడ్డం చూసి అంటారా, అమ్మా కొంచెం చాలా డిస్టర్బ్గా ఉందమ్మా. కంజర్లన్నీ ఇటు తీసుకున్నా, కంజర్లన్నీ తీసిపెట్టి ఇటు పక్కన పెట్టేసి. మా వాళ్ళు పాటలు పాడేటప్పుడు వాయరు, ఊరుకున్నప్పుడు వాతారు నన్ను డిస్టర్బ్ చేయాలని. ఇదొక ఆత్మ తిరగేస్తుంది ఆత్మ. చూసారా ఎంత సైలెంట్గా ఉంది కదా మధు? నా ప్రియులారా, అతను 20 నిమిషాలు నమాజ్ చేశాడండి. 20 నిమిషాలు. ఏందంట ఆమెకి? ప్రవీణ మాత్రం జీవితంలో ఎత్తుకోదబ్బా.
అందుకు చెప్పేది, అక్కడ ఒక చిన్న డోర్ లాగా పెట్టి అట్ట కబోర్డు కట్టించాం. ఈ పిల్లలకి అందరికి దారాలు కాళ్ళు చేతులకు కట్టి పైన ఎత్తే ప్రార్థన అయిపోయేదాకా ఉంటారు వాళ్ళే. నాకు ఆశ్చర్యం అయిపోయింది. తర్వాత చూస్తే వాళ్ళు నమాజ్ చేసి 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 ఈ స్థలంలో నొసట వాళ్ళకి ఆ గుర్తు నల్లగా కమిలిపోయి ఉంటారు. అది వారికి గుర్తు. హైందవులకు కూడా గుర్తుంది తెలుసా? ఏందో చెప్పండి. హైందవులకండి, హిందూస్కి ఒక గుర్తులా తెలీదా? బొట్లు పెట్టుకుంటారండి. సింపుల్ విషయం, ఇది కూడా మీకు తెలియలేదే. బొట్లు పెట్టుకుంటారు. అది వారికి, అది చూస్తే చెప్పొచ్చు వాళ్ళు ఎవరని. క్రైస్తవులకి ఏంది గుర్తు? క్రైస్తవులకి ఏంటో గుర్తు తెలుసా? మోకాళ్ళ ప్రార్థన అనుభవం వారికి గుర్తుగా ఉండాలి. మోకాళ్ళు వేసి 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 మోకాళ్ళ మీద కాయలు కాసిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోకాళ్ళు కమిలిపోవాలి, నల్లగా కమిలిపోవాలి మోకాళ్ళు. మోకాళ్ళు నల్లబడినప్పుడు మోకాళ్ళు తెల్లబడతాయి. హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లో వేస్తున్నప్పుడు సింహాల బోన్లో దానియేలు దించుతున్నారు. సింహాలు కింద నుంచి చూస్తున్నాయి. మొట్టమొదటిగా సింహాలు ఏం చూసిందో తెలుసా? దానియేలు మోకాళ్ళను చూసింది. మోకాళ్ళు చూసినప్పుడు అక్కడ ప్రార్థన గుర్తు కనపడుతుంది. ఆ సింహాలు అనుకున్నాయి, ఇతను ప్రార్థనా పరుడు, దేవుని బిడ్డ, ఇతను టచ్ చేయకూడదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీకు ఒక గుర్తు ఉండాలి. నువ్వు దేవుని సొత్తు అయితే నీకు ఒక గుర్తు ఉండాలి. ఏంటా గుర్తు? నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవము అనబడిన గుర్తు నీకు ఉండాలి. నువ్వు దేవుని సొత్తు అయితే. దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన సృష్టించాడు, తల్లి గర్భంలో నిన్ను చూచాడు, పెండమై ఉన్నప్పుడు నిన్ను పిలుచుకున్నాడు, నీ దినములన్నిటిని లెక్కించాడు. దేని కొరకు? నీవు ఆయనకు సొత్తుగా ఉండాలని. ఆయన సొత్తు అయితే నంబర్ 1 ఆయన ఇంటిలో నీవు ఉండాలి. నంబర్ 2 ఆయన గుర్తు నీ మీద ఉండాలి. నంబర్ 3 ఏంటో తెలుసండి? ఇప్పుడు నేను బైక్ తీసుకున్నాను. ఆ బైకు నా ఇష్టం ప్రకారమే నడుస్తుందా లేదా? వీడు వాటర్ సప్లై మ్యాన్ వచ్చిండు. బైక్ నా ఇష్టం నడుస్తుందా లేదండి? ఇప్పుడు నేను ఇక్కడ నుండి నేను సెంట్ థామస్ మౌంట్కు పోవాలని నేను బైక్ ఎక్కుతున్నాను. నేను నడిపినట్టే కదా వెళ్ళాలి. అది కుదరు. నేను శ్రీపెరంబుత్తూరు పోతాను, అది వద్దా? తన్ని తాలింపు పెడతా. కోపం వచ్చేస్తుంది కొంతమందికి. కొంతమంది అందుకే సెల్లులు పగలగొట్టేది. వీళ్ళు అర్జెంటుగా ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు హ్యాంగ్ అయిపోద్దా, చెట్లు చూసి కోపం పెట్టిమని కొడతారని పోద్ది ఇంకా దెబ్బకి. నేనేమంటున్నానంటే, నిజంగా నువ్వు దేవుని సొత్తు అయితే దేవుని చిత్తము నీలో నెరవేర్చబడాలి. దేవుని చిత్త ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. నీ ఇష్టాన్ని నడిచేదానికి వీల్లేదు. ఈ సెల్ ఫోన్ నేను అనుకున్నప్పుడే మాట్లాడతాను, అనుకున్నప్పుడు మాట్లాడేనట్టు నాకెందుకు ఇది? ఇప్పుడు బైక్ నువ్వు నడిపినట్టు నేను వెళ్ళను, నేను నడిపినట్టే నువ్వు రావాలి. నేను ఇప్పుడు నేను మౌంట్కి వెళ్ళాలి ప్రార్థన అయినాక. లేదు, నేను ఆవిడికే పోతాను ఆ బైక్ అంటే నాకెందుకు ఆ బైక్? అదేలాగా నేను నీ ఇష్టానికి నువ్వు తిరుగుతావంటే నువ్వెందుకు దేవునికి? ఇంకా ఆయన రక్తము కార్చి నిన్ను కొన్నది నీ ఇష్టానికి తిరిగేదానికి కాదు, ఆయన ఇష్ట ప్రకారం నువ్వు జీవించాలి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యం అనుకుంటాను. చదువు, అక్కడ ఆ మాట ఉంటుంది. 7వ వాక్యం చదువు. అది నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించండి. నేనే వారిని కలుగజేశాను, నేనే వారిని పుట్టించాను. చాలు. నేనే వారిని పుట్టించాను, నేనే వారిని సృజించాను, నేనే వారిని పేరు పెట్టి పిలిచాను. ఎందుకనంటే నా మహిమ నిమిత్తము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని నిమిత్తము? ఎవరి నిమిత్తము? ఎందుకు కల్వారి శిలువలో రక్తం కార్చింది? గుడ్ ఫ్రైడే దినమున ఏడ్చి, ఈస్టర్ దినమున యేసు ప్రభు పుట్టాడని బిర్యానీ వండుకొని తిని మళ్ళీ డిసెంబర్ పండగ కొరకు వెయిట్ చేసేదానిక. మొన్న అంటుండే ఒక ఆయన,
అబ్బా ఎట్లా ఈస్టర్ అయిపోయిందన్న అన్నాడు. పర్లేదన్న అన్న. ఇంకా డిసెంబర్ అన్న క్రిస్మస్ అన్న అంటాడు. వీడికి మధ్యలో రోజుల కొద్ది వాడికి మధ్యలో రోజులు వాడి ఇష్టం. వాడికి కావాల్సిన గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్ ఈ 3 చాలు వాడికి. ఆ 3 రోజులు చాలు వాడికి ముచ్చటగా. ప్రతి నిత్యము నీ పట్ల ప్రభు చిత్తము జరగాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. పరలోకమందున్న దేవుని చిత్తము నీలో నెరవేర్చబడుతుందా? యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నీ చిత్తము ఎలాగ నెరవేర్చబడుచున్నదో భూమి యందును అన్న మాట మనలో ఉంది, మన బైబిల్లో ఉంది. వ్యాఖ్యానంలో ఏమంటుందంటే మాలోనూ నెరవేర్చబడునుగాక. అంటే మనలో ప్రభు చిత్తము నెరవేర్చబడాలి. ఈ వాచ్ని ఎందుకు తీసుకున్నాను? నాకు సరైన టైం చూపించాలని కాదు. నేను ఢిల్లీ టైం చూపిస్తాను, అమెరికా టైం చూపిస్తాను, నాకెందుకు? అది నా చిత్తం ఈ వాచ్ నెరవేర్చాల. నా ఇష్ట ప్రకారం ఈ సెల్ ఫోన్ నేను వాడాలా. దానికి నేను వెలబెట్టుకున్నా. ఈ మైక్ తీసుకున్నా ఎందుకొరకు? మామూలు మైకులు అయితే కరకర కరకర అంటూ ఉంటాయి. ఇదైతే డీసెంట్గా ఉంటుంది, బేస్ బాగుంటుంది, పాడాలన్నా మాట్లాడాలన్నా మాట తేటగా వినపడుతుందని తీసుకున్నాను. ఇది కూడా అదే రకంగా కరకర బరబర అంటే ఇది ఎందుకు? నాకు తీసి పక్కన పడేను. దీని చిత్తం ఇది నెరవేర్చాలి. ఈ వాచ్ చిత్తం వాచ్ నెరవేర్చాల. ఫోన్ చిత్తం ఫోన్ నెరవేర్చాలా. నీ పట్ల దేవుని చిత్తము ఎవరు నెరవేర్చాలి? నువ్వే నెరవేర్చాలి. అందుకొరకే ఇప్పుడు కాదు నిన్ను ప్రభు చూచింది, తల్లి గర్భములోనే నిన్ను చూచినాడు ఆయన. జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అప్పుడే పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకు? నీవు ఆయనకు సొత్తుగా మారాలి. హల్లెలూయా. ఆయన సొత్తుగా మారాలంటే నెంబర్ 1 ఆయన సొత్తు ఆయన ఇంట్లో ఉంటుంది. నెంబర్ 2 ఆయన సొత్తు మీద గుర్తు ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండాలి. నెంబర్ 3 ఇప్పుడే కదా చెప్పాను, నీవు ఆయన సొత్తు అయితే ఆయన చిత్తము నెరవేర్చబడాలి. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.